ఈ మధ్య సాధారణంగా మనం చాలా వింటున్న పదము రోబోటిక్ నీ రీప్లేస్మెంట్. సో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? అది రోబో చేస్తుందా లేదా సర్జన్ రోబో సాయంతో సర్జరీ చేస్తారా? సో ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే రోబోట్ సాయంతో ఒక డాక్టరు దాన్ని చేయి పట్టుకొని కరెక్ట్గా మనకి 1 మిల్లీమీటర్ ప్రిసిషన్తో మనకి సర్జరీ చేయడం, దాన్ని రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటాం. అంటే సాధారణమైన నీ రీప్లేస్మెంట్కి దీనికి తేడా ఏంటంటే, సాధారణమైన నీ రీప్లేస్మెంటు ఓన్లీ సింపుల్ డిఫార్మిటీస్కి వాటికి కరెక్ట్గా పనిచేస్తుంది, ప్లస్ మనకు 1 మిల్లీమీటర్ అక్యురసీ ఉండదు. స్టడీస్ పరంగా చూసుకుంటే రెండిటికి పెద్ద డిఫరెన్స్ లేకపోయినా కూడా మనకి థియరిటికల్గా 100% కరెక్ట్గా మనం ప్లాన్ చేసిన ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ ప్రకారంగా మనకు 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్ల అక్యురసీతో మనం కట్స్ చేయడానికి రోబోట్ సాయంతో మనం దాన్ని చేసుకోవచ్చు. సో కన్వెన్షనల్ రీప్లేస్మెంట్లో పెయిన్ కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్లో మనకి పెయిన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకి మెకానికల్ అలైన్మెంట్ అంటాం. అంటే మనకు తుంటి నుంచి మోకాళ్ళ సెంటర్ వరకు, మోకాళ్ళ సెంటర్ నుంచి మన మెడమ సెంటర్ వరకు ఒక లైన్ గీసుకుంటే దీన్ని మెకానికల్ యాక్సెస్ అంటాం అన్నమాట. సో ఈ మెకానికల్ యాక్సెస్ని మనము ఈ రోబో సాయంతో పర్ఫెక్ట్గా, అంటే మనం ప్రీ ఆపరేటివ్గా ఎలా అయితే ప్లాన్ చేసుకుంటామో ఆ విధంగా మనము మిల్లీమీటర్ తేడా కూడా లేకుండా మనం అక్యురేట్గా దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఈ రోబోటిక్ సాయంతో మనం చేసే సర్జరీతో మనకి ఇంప్లాంట్ లైఫ్ కూడా కొంచెం పెంచుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ మెకానికల్ అలైన్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి. If you found this video useful, like, comment, and subscribe for more health updates.